ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. పవన్ పర్యటన కారణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండగట్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం మనం తను భూమి పూజ చేసే చోట ఉన్నాం. అంటే టీటీడీ నిధులతో 96 గదుల వసతి గదుల నిర్మాణానికి, అలాగే 2000కు పైగా మాల విరమణ మండపానికి కూడా ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఆ పూజ ఏర్పాట్లు కానీ ఆ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది దేవాలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇప్పుడు ఇక్కడ శంకుస్థాపన సందర్భంగా పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీయకాంతాయ కళ్యాణదేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. భక్తాభీష్టవరప్రదం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నట్టుగా కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మనము ప్రతినిత్యము కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి జనాలను చూసి స్వామి తరించిపోయి, స్వామికి ఇష్టమైంది ఏంటంటే నిత్య కళ్యాణం పచ్చదోరణం అనే మాదిరిగా ఉంటుంది. ఆ కోలో చెందినటువంటి వారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం చక్కగా నిర్మించబోయేటువంటి గదుల సౌకర్యార్థం ఈరోజు స్థిరవాసం శనివారము చాలా విశేషమైనటువంటి మాసము. మనకు మాసాన మార్గశీర్షోహం అని సంవత్సరంలో 12 మాసాలు, ఆ 12 మాసాల్లో 2 మాసాలు పూర్తిగా దైవికమైనటువంటి మాసాలు అంటాము. కార్తీక మాసం శివునికి, అలాగే మార్గశిర మాసం విష్ణువుకు ప్రాధాన్యత ఇస్తారు. అందులో ప్రత్యేకంగా ధనుర్మాస మహోత్సవ కార్యక్రమం జరిపించుకుంటున్నాం ఇప్పుడు. అందులో భాగంగా మనకు కొండగట్టు క్షేత్రంలో నిర్మించబోయేటువంటి గదుల సమూహాన్ని ఈరోజు శంకుస్థాపన భూమి పూజగా మనము ప్రారంభం చేసుకుంటున్నాం. ఇది దినదినాభివృద్ధి భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందనేటువంటి సదుద్దేశంతో వారు ఇక్కడ నిర్మించబోయేటువంటి ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. అంటే గతంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఈ మన కొండగట్టు దేవాలయ అర్చకులు ఇచ్చిన వినతి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ తోడ్పాటును అందిస్తున్నారు. ఎలా స్పందిస్తారు దీనిపై మీరు? కావచ్చు, భక్తుల సౌకర్యార్థం వారు అర్చకులు చెప్పినటువంటి విషయం నిజమే కావచ్చు. దాన్ని స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు వారు గమనించి ఇలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది స్వాగతించదగ్గటువంటి విషయం కాబట్టి, ఇది ఏ చేసినా లోకక్షేమార్థం చేస్తారు కాబట్టి వారు కూడా లోకక్షేమార్థమే ఇక్కడ భక్తులకు సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని భావించి చక్కనైనటువంటి భవన నిర్మాణాలు నిర్మించడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఉద్దేశమే, అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి లోకక్షేమార్థం వారు సంకల్పించారండి. అంటే పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంతసేపు సమయం వెచ్చించనున్నారు? ఏ పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇక్కడ ముందుగా మనకు వారు రాగానే ఇక్కడ స్వామికి అర్చన కార్యక్రమం జరిపించుకొని శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించి తదుపరి వారి యొక్క ఉపన్యాసాన్ని కాస్త ప్రవచనాన్ని అందిస్తారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి వారు పయనమవుతారని తెలుసు. మొత్తానికి ఇది పరిస్థితి ఇక్కడ. అంటే శరవేగంగా మాత్రం ఏర్పాట్లు అయితే పూర్తి అవుతున్నాయి. ఇక్కడ 96 వసతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి కొండగట్టు దేవాలయ అర్చకులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్9 న్యూస్, కొండగట్టు నుంచి.